హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇది తిరుపతి కంటిన్యూషన్ వీడియో. ముందు రోజేమో తిరుపతికి వెళ్ళటము, అక్కడ టికెట్స్ అవి తీసుకోవడము ఎలాగా ప్రాసెస్ చూపించాను కదా! ఎవరైనా చూడకపోతే అది చెక్ చేయండి ఒకసారి ఫస్ట్ వీడియో. అండ్ ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ 2. సో ముందైతే మేము మార్నింగే ఫస్ట్ మాకు చెప్పాను కదా మీకు ముందు రోజు దర్శనంకి ఏ టైంకి రావాలో మార్నింగ్ టైమింగ్ అంతా చెప్తారని. సో అది తీసుకున్న టికెట్ తీసుకొని మేము మళ్ళీ పైకి వచ్చేసాము తిరుమలకి. సో అరౌండ్ మేము 6:30, 7 కల్లా పైన ఉన్నామన్నమాట. ఫస్ట్ అయితే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి ముందు అక్కడ వచ్చాము. మీకు ముందు వీడియోలో చెప్పినట్టు సేమ్ ప్రాసెస్. అక్కి మార్నింగే లేవడం వల్ల పడుకుంది పాపం. సో సేమ్ ప్రాసెస్ అక్కడ సెక్యూరిటీ చెక్, మళ్ళీ మనం వెహికల్ దిగడం, నడవడం, బ్యాగ్స్ అవి చెక్ చేయడం, స్కానింగ్ ఇవన్నీ జరుగుతాయి. యాజ్ ఇట్ ఈస్గా అదే అయింది. కొంచెం అక్కడ ఒక లేట్ అయింది. ఎవరైనా ఎర్లీగా మార్నింగ్ దర్శనాలకి బయలుదేరే వాళ్ళు ఉంటే కొంచెం ఇంకొంచెం ముందు బయలుదేరితే లేట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి. సో అక్కడ ఒక 10 minutes లేట్ అయిందనమాట మాకు. ఇంకా డైరెక్ట్గా పైకి వచ్చేసాం. పైకి వచ్చి ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకునే యాక్చువల్గా మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సమ్ రీజన్స్ చాలామందికి కుదరక అలా జరగట్లేదు. బట్ మాకు తెలుసు కాబట్టి ఆ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే మేము వరాహస్వామిని దర్శనం చేసుకొని, అంటే కావాలని మా టైం ఏముందో దానికి మేము కొంచెం ముందే వచ్చామన్నమాట. ఆ లైన్లోకి వెళ్ళే లోపే. సో ఇక్కడికి వచ్చి ముందు దర్శనం చేసుకొని మా ఫోన్స్ అన్నీ కూడా మా డ్రైవర్కి ఇచ్చేసేసి దెన్ మేము లోపలికి క్యూ లైన్లోకి వెళ్ళిపోయామన్నమాట. మేము తీసుకున్న టికెట్ నేమ్ వచ్చి శ్రీవాణి దర్శనం అని చెప్తారు. సో అది పర్ హెడ్ 10,000 అనమాట. మేము లైన్లోకి ఆల్మోస్ట్ 7కి వెళ్తే 8 లోపే మేము బయటకు వచ్చేసాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెము మన కాంప్లెక్స్లు ఉంటాయి కదా గేట్స్, అక్కడ ఒక లాస్ట్ ఇంకా గేట్ దగ్గర స్టాప్ చేశారు కొంచెం సేపు. ఒక 10-15 minutes అక్కడ ఉన్నాము. డైరెక్ట్ ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం అసలు. అండ్ చాలా బాగా అయింది. ఇంకా ఆఖరి గడప అంటారు కదా, అటు నుంచి చూస్తే దేవుడి దగ్గర నుంచి మొదటి గడప అనమాట, అక్కడ దాకా తీసుకెళ్తారు. సో చాలాసేపు లాగడాలు, మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేయడం ఎవరు ఉండరు. చాలా ప్రశాంతంగా చాలాసేపు దర్శనం అవుతుంది. మేము అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళగానే అక్కిని చూసి అడుగుతూ ఉన్నారనమాట, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అమెరికా నుంచి వచ్చామని చెప్పాము. ఇంకొక నిమిషం ఎక్కువసేపు దేవుని చూసుకునే అవకాశం కలిగింది. చాలా బాగుంది దర్శనం. కంటి నిండుగా చూసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని ఇయర్స్ తర్వాత మాత్రం మాకు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అదే కాకుండా మేము బయటకు వచ్చేసరికి సర్ప్రైజ్ కూడా అనమాట. శివాజీ గారు వచ్చారు. సో ఆయనతో కూడా ఫొటోస్ అయితే దిగాము. ఆయన చిన్న వీడియో బయట ఇస్తే అందులో కూడా ఉన్నామన్నమాట. సో బాగా అనిపించింది. రాఘవ్ అండ్ రోహన్ లడ్డూలు అయితే తీసుకురావడానికి వెళ్ళారు. సో వాళ్ళు మిస్ అయ్యారు. వచ్చేసరికి వెళ్ళిపోయారు అనమాట. మేము ఇంకా కిందకి దిగిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని కాణిపాకంకి బయలుదేరాం. కాణిపాకం వెళ్తున్నాం. ఈ కార్ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. అసలు మంచిగా ఒక ఎంగేజ్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే బ్యాక్ టు బ్యాక్ అవైలబుల్ ఉండేసరికి చాలా కంఫర్ట్ అయిపోయింది అనమాట మాకు. కాణిపాకంకి వచ్చేసాము. లోపలికి ఆర్చ్ నుంచి ఎంటర్ అవుతున్నాం. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. అసలు ప్రతి దగ్గర కూడా గుడి లోపలికి ఫోన్స్ అలౌ లేదు. కొంతమంది మరి ఎట్లా తెస్తున్నారు అన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. నేను బయట వరకు ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత రికార్డ్ చేయడం ఇలాంటివి చేస్తున్నాను అనమాట. సో లోపల కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అన్ని కార్లో పెట్టేసి వెళ్ళేవాళ్ళం. కాణిపాకం దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ టెంపుల్ గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ వినాయకుడు పెరుగుతూ ఉంటాడనమాట. మేము ఇంతకుముందు చూసినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ చేంజ్ వచ్చింది. చాలా ఆ డిఫరెన్స్. మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తూ ఉన్నాం ఈ టెంపుల్కి. ఇప్పుడు కూడా ఇంతకుముందు వెళ్ళినప్పటికి ఇప్పటికి మళ్ళీ ఆ సైజు అది ఎలా తెలుస్తుంది అంటే, మనకి వెండి కవచాలు ఉంటాయి, అవి డిస్ప్లే పెట్టుంటాయి అనమాట. ఇంతకుముందు ఎలా ఉండేది, కొన్ని ఇయర్స్ తర్వాత ఎలా ఉంది, అలా ఉంటాయి. సో అవి చూస్తే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దర్శనం అయిపోయింది. ఇంకా అక్కి అయితే ఈ షాపులు చూసి చాలా ఎక్సైట్ అవుతుంది అనమాట. ఇలాంటివి మనకి కొంచెం తక్కువ కదా, ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర ఉండేసరికి అవి ఆడుకోవడానికి అవి అన్నీ ఏదో ఒకటి దొరుకుతాయని చూస్తుంది. ఇవి చూసారా, వట్టివేరు వినాయకుళ్ళు అంట. ఇంటికి దిష్టి తగలకుండా అది పెడతారు. సో భలే ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కి తనకి కావాల్సినవి ఏవో తన కీ చైన్స్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి కావాల్సినవి అవి కొంటూ ఉంది.
ఇంతకుముందు అయితే నేను కూడా ఏమైనా ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏమైనా పూజ సామాన్లు కానీ ఏదైనా స్టఫ్ కొనడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మళ్ళీ మోసుకెళ్ళాలి, క్యారీ చేయాలి, కొన్ని కుదురుతాయి పట్టుకెళ్ళడం, కొన్ని కుదరవు అని చెప్పి భయపడి ఏమి కొనడానికి ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. సో మంచిగా కొబ్బరి బొండాలు అయితే తాగేసి చెండ అయితే ఈ 2 డేస్ కొంచెం ఇంకా బెటర్గా ఉంది. బట్ జర్నీ కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదని ఇంకా అట్లా అనుకుంటూ ఉన్నాం. ఇది ప్రతి దగ్గరికి మేము వెంటనే బ్యాక్ టు బ్యాక్ తిరిగేలా పెట్టుకున్నాం అనమాట. ఇది మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చి అరగొండ ఆంజనేయ స్వామి అంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. అక్కడికి జస్ట్ కాణిపాకంకి ఇంకొక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్ ఇది కూడా. దీన్ని సంజీవని కొండలో ఒక భాగం అన్నట్టుగా చెప్తారు. పైన కొండ మీద చాలా ఔషధ మొక్కలు అవి ఉంటాయని చెప్తారు. ఎంతోమంది అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారంట. చెట్లు అవన్నీ చాలా ఔషధాలు ఉంటాయి ఇందులో అని చెప్తారు. అండ్ అక్కడైతే మేము ఆన్ ది వే చూస్తే కూడా అపోలో వాళ్ళ హాస్పిటల్స్, ఫార్మసీస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటాయని డ్రైవర్ చెప్పారు మాకు. సో ఇది కూడా వెళ్ళాము. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము ఈ టెంపుల్కి. ఇంకా దగ్గరే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని చూపిద్దామని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాం అనమాట. ఇంక ఈ టెంపుల్ అంతా కూడా కంప్లీట్గా మీకు కోతులు ఉంటూనే ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కిడ్స్ ఉన్నా లేకపోతే మనం ఏదైనా ఫుడ్ కానీ కొంచెం జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఎక్కువ అంటే ఈజీగా తిరుగుతూ ఉంటాయి. కొంచెం టెంపుల్ ఫ్రీగానే ఉంది ఈ టైంలో మేము వెళ్ళిన టైంకి. అండ్ ఇప్పుడేమీ పండగలు ఇలాంటి టైం కాదు కాబట్టి రష్ లేదు పెద్దగా. సో కంఫర్ట్గానే త్వరగానే ఫాస్ట్గా అయిపోయినాయి దర్శనాలన్నీ కూడా మాకు. జస్ట్ లోపలికి కొంచెం వెళ్ళే వరకు ఫోన్స్ అలౌ చేశారు. ఇంకా లోపల కంప్లీట్గా అయితే మాత్రం ఇంకా ఫోన్స్ స్టాప్ చేసేసామన్నమాట రికార్డ్ చేయడం అది. ఇక్కడ స్వామికి పూజకి కావాల్సిన అభిషేకానికి వాటికి కూడా అన్ని టికెట్స్ అవి ఇస్తూ ఉన్నారనమాట. మేము వెళ్ళిన రోజు ఫ్రైడే పూజకి కావాల్సినవి తీసుకున్నాం. తమలపాకులు తీసుకున్నాము. ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా అయింది. ప్రతి దగ్గర ఈసారి ట్రిప్లో మాత్రం అన్ని దగ్గర కూడా చాలా ప్రశాంతంగా అయినాయి దర్శనాలు. స్వామికి పూసిన గంధం అది కూడా ఇచ్చారనమాట. తీసుకెళ్ళండి చాలా మంచిదని చెప్పి. అది చాలా అదృష్టం అసలు దొరకడం కూడా. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా వన్స్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి బయలుదేరన్నమాట. ఆల్మోస్ట్ ఈ ట్రిప్లో మాత్రం ఎవ్రీ ప్లేస్లోని ఎవ్రీ టెంపుల్లో కూడా తిరుపతి మొత్తం ట్రిప్ అంతా కూడా చాలా బాగా అయింది. అంతా దేవుడి దయ అంటాం కదా, అట్లానే అనిపించింది. పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వెదర్ కానీ మిగిలినవి కానీ పూజ టైమ్స్ కానీ అన్నీ చాలా బాగా సెట్ అయినాయి అనిపించింది. వెరీ హ్యాపీ అసలు. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా లాస్ట్ టెంపుల్ గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చేసాం మళ్ళీ బ్యాక్ టు తిరుపతికి అనమాట. సో గోవిందరాజుల టెంపుల్ కూడా చాలా ఫేమస్, చాలామందికి తెలిసిన టెంపులే. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. గోవిందరాజుల స్వామి ఇలా పడుకున్నట్టుగా ఉంటారు. చాలా బాగుంటుంది అసలు. ఇది కూడా కంప్లీట్గా ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అనమాట. లోపలికి ఫోన్స్ అవి ఎలా లేదు. జస్ట్ బయట కొంచెం ప్లేస్ వరకు తీసుకున్నాం. ఇక్కడ గాలిగోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది అసలు. చాలా బాగుంటుంది. యుఎస్లో ఇదొకటి కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. దట్టు మేమున్న ప్లేస్లో అయితే పెద్ద పెద్ద గుళ్ళు అవి ఉండవు, నార్మల్ టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇంత గోపురాలు ఇలాంటివి అయితే ఇంకా మెయిన్ సిటీస్లో కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి తప్పితే మిగతా చోట్ల లేవన్నమాట. లోపల చాలా బాగుంది అసలు. ప్రతి దగ్గర దర్శనాలు అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా అయినాయి. అదైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇంకా అక్కడ బయట ఏనుగు అది కూడా ఉంటే అక్కడ కూడా బ్లెస్సింగ్స్ అవి తీసుకున్నాం. అక్కికి ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయన్నమాట. టెంపుల్ సైడ్ జరిగే థింగ్స్ అన్నీ. అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు 5 years అప్పుడు ఉంది కదా, 5 years ఏజ్ అప్పుడు తనకి ఏం గుర్తులేవు. ఇప్పుడు ఈ టెంపుల్స్వి ఇలా ఉండడము ట్రెడిషనల్వి ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ థింగ్స్ అన్నీ. బట్ ఎంజాయ్ చేస్తుంది బాగా. ఏనుగులు కూడా చాలా బాగున్నాయి. సో ఇదండి మా తిరుపతి వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 చూసి మేము ఈ 2 పార్ట్స్లో ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాము కరెక్ట్గా కౌంట్ చేసి నెంబర్ చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా చెప్పగలరో చూద్దాం. అండ్ మాకైతే ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.